బాపు అకాడమీ తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటూ అభినందనలు అందిస్తాం. భక్తి భారత సేవలో అన్నిడైన శ్రీ ఊరుకరణం శేష పురుమానంద గురు రాజుగారు వెన్నుపట్టి అసాధారణ గీతంగా ఎలా పరిగణించింది. ఈ వాగ్గేయకారుడికి బాపు రమణ అకాడమీ ఆనందంగా, గౌరవంగా, ఆత్మీయంగా రమణ పురస్కారం ఇచ్చి ఆమె అపరిమితానందం పొందుతోంది. నిండు 100 ఏళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మనశ్శాంతితో జీవితం కొనసాగాలని ఇప్పుడు బాపు రమణ అకాడమీ, ఆత్రేయపురం, హైదరాబాద్. ఇప్పుడు మనం శ్రీ ఆకెళ్ల వారిని జీవన సాఫల్య పురస్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వారి సతీమణి రామలక్ష్మి గారిని బాపు అకాడమీ తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎంత అడ్మినిస్ట్రేషన్లో బిజీగా ఉన్నా సారస్వతంలో కొంత నాకు ఉండేటువంటి అనుబంధమే నాకు ఆనందాన్ని కలిగించేటువంటి రీతిలో ఇవాళ ఈ వేదిక మీద ఒక సారస్వత సభను చూస్తూ ఉంటే సరస్వతి మాత అనుగ్రహంలో నేను భావిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమానికి అంతా కూడా మూల పురుషుడు తన పేరులాగే తన పేరులాగే నిరాడంబరంగా పని మాత్రమే జరగాలి, బాగుండాలి, సమాజం బాగుండాలి, తనను కోరుకున్న వాళ్ళు బాగుండాలి, తాను కోరుకున్న వాళ్ళు బాగుండాలి అనే అందరి శ్రేయోభిలాషిగా ఉన్నటువంటి ఆత్మీయ మిత్రులు, సోదర తుల్యులు శ్రీ భమిడిపల్లి నరసింహరావు గారికి మూడవిరాట్. బాపు పుట్టినరోజు నాడు బాపు రమణల మధ్య ఉండేటువంటి ఆ స్నేహ బంధాన్ని గుర్తు చేసుకునేలా ఒక బాపు రమణ అకాడమీ ఏర్పడాలని, బాపు రమణలు ఇద్దరున్నట్టుగా ఆత్రేయపురము, హైదరాబాదు రెండు కూడా జంటగా ఉండాలని, ప్రాంతాలే కాకుండా జంటగా ఉండడం అనేటువంటిది మనుషులను కూడా జంటగా ఉందామని చెప్పని నిమ్ వేగిరాజు సుబ్బరాజు మరీ జంటగా నిలిచి బాపు రమణ అకాడమీని ఏర్పరిచి ప్రతి సంవత్సరం ఇరువురికి బాపు గారి యొక్క పురస్కారం ఒకరికి బొమ్మ కోసం, రమణ గారి పురస్కారం మరొకరికి కథ కోసం, సాహిత్యం కోసం ఇలా ఇస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ నాకెంతో ఆత్మీయులు. గత 31 ఏళ్లుగా రసరంజని నిర్వహింపబడుతున్నది హైదరాబాద్లో అంటే టికెట్ కొనుక్కొని నాటకం చూడాలి అనేటువంటి ఒక ఆశయానికి రూపకల్పన జరిగింది అని అంటే దాంట్లో మూల స్తంభాలా నిలిచినటువంటి మా ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ గారికి వాళ్ళ జీవిత సాఫల్య పురస్కారం వచ్చింది అని చెప్పంటే నాకు వచ్చినంత ఆనందంగా ఉంది. 31 ఏళ్లలో మొదటి 10 ఏళ్ళు ఆకెళ్ల గారు లేకుండా రసరంజని లేదు. మేము వేసినటువంటి నాటకాల్లో, నిర్వహించినటువంటి నాటకాల్లో, ప్రదర్శింపజేసిన నాటకాల్లో కాకెంగిలి వారి మొట్టమొదటి నాటకం అయితే కాకెంగిలి నాటకం మొట్టమొదటిగా ప్రదర్శింపబడింది రసరంజన్లోనే. క్రాస్ రోడ్స్ అనేటువంటి నాటకం ప్రదర్శింపబడింది రసరంజన్లోనే. ఇండియన్ గ్యాస్ అనేటువంటిది ప్రదర్శింపబడింది అక్కడే. శ్రీనాథుడు అనేటువంటి పద్య నాటకాన్ని ప్రదర్శింపజేసింది అక్కడే. ఆ తర్వాత శ్రీనాథుడు అనేటువంటిది వాళ్ళ ప్రపంచమంతటా కూడా శ్రీనాథుడు గొప్పగా ప్రదర్శింపబడుతున్నాడు. మా ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవితం ఎంత చిత్రమైందో, లోకం ఎంత చిత్రమైందో, చిత్రసీమకి ఎంత చిత్రమైందో, మాకు చిత్రసీమ నుండి వాళ్ళ భువనచంద్ర గారికి రమణ గారి పురస్కారం అందడం అనేటువంటిది కూడా మనందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. శేష పూర్ణానంద ప్రభాకర శేష గురురాజ్ అనేటువంటి పేరున్నటువంటి వారు భువనచంద్రగా మారిపోవడం అనేటువంటిది కూడా చిత్రలోకమే. ఇంతకుముందు ఏవి చూశాం కాబట్టి
మరేమీ చెప్పాల్సిన అవసరం లేనంత గొప్పగా చూపించారు. కానీ ఒక్క మాట మాత్రం నిజం, చిత్రాల్లో పక్కనే మాకు శేఖర్ కమ్ముల గారు ఉన్నారు. చిత్రసీమ గురించి గొప్పగా తెలిసి అందరినీ కూడా ప్రపంచమంతా కూడా ఆనందింపజేసేటువంటి శేఖర్ కమ్ములకు నేను మళ్ళీ వేరే చెప్పాల్సిన అక్కర్లేదు. కానీ ఒక్కొక్కసారి పాటలతో సినిమా చాలా గొప్పగా నడుస్తుంది. మా భువనచంద్ర గారి పాట ఉంది అని చెప్పంటే ఏవి చూపించేటప్పుడు కూడా చాలా గొప్పగా చూపించారు. ఒక నాగార్జున చిత్రంలో ఉండేటువంటి పాట, అలాగే ఒక రజనీకాంత్ చిత్రంలో ఉండేటువంటి పాట, చిరంజీవి చిత్రంలో ఉండేటువంటి పాట, ఇలా వివిధ హీరోల యొక్క చిత్రాల్లో ఉండేటువంటి పాటల్ని భువనచంద్ర గారు రాసినవి చూపించారు. ఏది ఏమైనా ఆ పాట ఆ చిత్రానికి ఎంతవన్నీ తెచ్చిందనంటే అది ఏం సినిమా అనే సంగతి నేను చెప్పాల్సిన అక్కర్లేదు. బంగారు కోడిపెట్ట అనేటువంటిది కొన్నేళ్ల పాటు యువతలో అది అలా నిలిచిపోయింది ఈ బంగారు కోడిపెట్ట వల్ల. పోనీ ఆ పాట రాశాడు కాబట్టి దక్కిన ఎలా ఉన్నాయని చెప్పంటే కన్ను కొట్టారో కన్నెపిల్లరు అటువంటి కన్నెపిల్లరు కన్ను కొట్టారు అనేటువంటి పాట, ఆ పాటతో ఆ సినిమా నిలిచిపోయింది. నాగార్జున బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట అనేటువంటి పాటతో చిన్నరాయుడు నిలిచిపోయాడు. అట్లాగే అంటే అలా నేను చెప్పుకుంటూ పోతే ఇప్పుడు భువనచంద్ర గురించి కథ చెప్పాల్సి వస్తుంది. 2000 సాంగ్స్ విషయంలో సమయం చాలా గొప్పది, కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి పాటల మాంత్రికుల్లాగా చాలా గొప్పగా పాటలు రాశారు. ఆ పాటల వల్ల చిరంజీవికి గొప్ప పేరు వచ్చిందా, ఆ సినిమాకు గొప్ప పేరు వచ్చిందా, లేదా ఆ సినిమాల వల్ల చిరంజీవికి గొప్ప పేరు వచ్చిందా అనే సంగతి నేను ప్రేక్షకుల యొక్క మనసులకే వదిలిపెడతాను. కానీ అనుబంధం అంత గొప్పది. మంచి పాటలు రాసినటువంటి మా భువనచంద్ర గారికి ఇవాళ రమణ పురస్కారం అందడం అనేటువంటిది, ఆయన ఒక్క పాటలే కాదు, కథలు రాశారు, నవలలు రాశారు, వ్యాసాలు రాశారు, సారస్వత మూర్తిలా నిలిచిపోయారు. ఆయన పుస్తకాలు కూడా వచ్చాయి, నా చేతికి కూడా ఇచ్చారు. నేను మరొకసారి కోరుకుంటున్నాను మా భువనచంద్ర గారికి, మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎన్ని ఏళ్ళు పనిచేశారో, దాదాపు 18 ఏళ్ళు పనిచేస్తుంటారు. కానీ ఇవాళకి మీరు ఇంకా అందులోనే పనిచేస్తున్నారు అనుకుంటారు తెలియని వాళ్ళైతే. ఆ గాంభీర్యం కానీ హౌందాతిరం కానీ అలాగే మెయింటైన్ చేస్తూ చిత్రలోకంలో మరింత కాలం వర్తిల్లాలని చెప్పి నా భగవంతుని ప్రార్థిస్తూ, మా సురేంద్ర గారికి ఇవాళ బాపు గారి పురస్కారం అందడం అనేటువంటిది, తల్లా వచ్చిన శివాజీ గారు ఇంకా చెప్పడానికి ఎన్నో ఉన్నాయనే దగ్గర విషయాలు. ఒక కార్టూనిస్ట్ దగ్గర ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే మాట్లాడాడు, వ్యాసాలు రాయడు, కథలు చెప్పడు, ఒక చిన్న కార్టూన్ గీసి మొత్తం హృదయాన్ని అంతా కూడా ఆనందింపజేసి తను ఆవరించుకుంటాడు ఆ హృదయాన్ని అంతా కూడా. అంత గొప్ప స్థితి కార్టూనిస్ట్కు ఉండేది. ఈ సందర్భంగా సురేంద్ర హిందీలో పనిచేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. హిందీకి ఉండేటువంటి స్థాయిని దృష్టిలో పెట్టుకుంటే కార్టూనిస్ట్ ఎప్పటికప్పుడు తనకు తానుగా పదిలంగా ఉండాల్సి వస్తుంది, భద్రంగా ఉండాల్సి వస్తుంది, తనకు తాను రక్షించుకోవాల్సి వస్తుంది, తన ద్వారా పత్రికను రక్షించుకోవాల్సి వస్తుంది. అలాంటి పత్రికలో ఉన్నటువంటి సురేంద్ర గొప్ప కార్టూనిస్ట్ గా లైఫ్ అచీవ్మెంట్ అవార్డును కూడా పొందినటువంటి సురేంద్రకు బాపు గారి పురస్కారం అందడం అనేటువంటిది బాపు రమణ అకాడమీ చేసినటువంటి ఘనత. కార్టూనిస్ట్ అంటే జ్ఞాపకం వచ్చింది, ఒక చిన్న అనుభవాన్ని నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ నాకు. అది 1995వ సంవత్సరం. నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి రోజులు. ఆయన 7 ద్వారాలు దాటి తన ఛాంబర్స్ లోకి వస్తారు. ఉదయం 3:30 నుంచి 4:30 మధ్య. ఆ సమయంలో ఆయనకు కనబడాల్సినటువంటి వాడు కమిషనర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ అని ఒక ఆఫీసర్. ఆ కమిషన్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ అనేటువంటి ఆఫీసర్ ఉన్నాడా లేదా అనేటువంటి తెలిసేది ఎట్లా అంటే, కౌసల్య సుప్రజారామ అనేటువంటి రికార్డు వేస్తే కమిషనర్ వచ్చినట్టు లెక్క. నిజంగా చెప్పాలని చెప్పంటే ఇది ఏ ఆపరేటర్ చేసేటువంటి పని, ఏ అటెండర్ చేయాల్సినటువంటి పని, ఇంకెవరైనా చేయొచ్చు తెలిసినటువంటి వాడు. కానీ కమిషనర్ గారు ఉండి ఆ కౌసల్య సుప్రజారామ సుప్రభాతాన్ని వినిపించాలి నాకు అని చెప్పినటువంటి బాధ్యతను అప్పచెప్తే, అటు కౌసల్య సుప్రజారామ ఇటు నేను రెండు, అటు వినడం ఇటు నన్ను చూడడం అయితే ఆయన కూర్చుంటాడు కుర్చీ మీద. ఇది అప్పుడు ఉండేటువంటి పరిస్థితి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వ సర్వీస్ లో బాధ్యత అనేటువంటిది కానీ, విధి అనేటువంటిది కానీ, కర్తవ్యం అనేటువంటిది కానీ, ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. 3:30 కల్లా వారి ఇంటి దాకా వెళ్ళేసేసి రాత్రి 11 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి పని చేసినటువంటి వాడిని నేను. ఆ 3:30 నుంచి 4:30 వరకు ఉండేటువంటి పరిస్థితుల్లో వార్తాపత్రికలన్నీ కూడా చదివి అందులో ఏ విశేషాలు ఉన్నాయో అవన్నీ చూసి వారికి తెలపడం అనేటువంటిది నా బాధ్యత 5 గంటల లోపుగా.
ఉదయం 5 గంటల లోపుగా. ఆ సందర్భంలో ఒక పత్రికలో వచ్చినటువంటి కార్టూను నాకంటే ముందే ఆయన చూశాడు. కార్టూన్ చూశాడు సురేంద్ర. కార్టూన్ చూసేసేసేసి నేను పత్రికలు తీసుకుపోయి చూపడం కంటే ముందే నన్ను లోపలికి పిలిచారు. ఏమిటి కార్టూన్ అన్నారు. నిజంగా చెప్పాలని చెప్పంటే నేను వార్తల దిక్కే మనసు పెట్టాను, వార్తల దిక్కే నా దృష్టి పెట్టాను, కానీ కార్టూన్ వైపు నా దృష్టి పోలేదు అంతవరకు. ఆయన ఏమిటా కార్టూన్ అన్నప్పుడు కొద్దిసేపు ఎందుకైనా మంచిది అని చెప్పి నేను చూడలేదనేటువంటి భావన రాకుండా ఉండడానికి అప్పుడు చూడడానికి ప్రయత్నం చేస్తూ కొంచెం లేచి నిలబడి ముందుకు సాగానన్నమాట ఆయన దిక్కు. అప్పుడు కనబడింది ఆ కార్టూన్. ఆ కార్టూన్లో ఉన్న విషయం ఆనాడు దినమంతా కూడా నన్ను కలత చెందేట్టుగా చేసింది, కూర్చోనీయకుండా చేసింది, మరో పని చేయనీయకుండా చేసింది. ఆయన మాటలు చెవుల్లో గింగురమనేట్టుగా చేసింది. చెవుల్లో గింగురమనడం కాదు, నువ్వు వెళ్ళి ఇప్పుడు ఆ పత్రికా సంపాదకుడితో మాట్లాడి ఏ రకమైనటువంటి రీతిలో నాకు మాట్లాడిస్తావో సమాధాన పరుస్తావో చెప్పమనండి అని చెప్పని అన్నారు. ఆ పత్రికా సంపాదకుడికి ఎప్పుడు పోను, ఎలా పోను, ఆయన నాతో ఎందుకు మాట్లాడతాడు, ఎందుకు చెప్తాడు ఏ విషయము. ఇప్పుడు మీరు వెళ్ళండి అని 5 గంటల ఉదయం పూట నన్ను చెప్తే 5 గంటల ప్రాంతంలో నేను వెళ్తాను కావచ్చు రూమ్లో నుంచి బయటకు, కానీ ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఎక్కడ కలుస్తాడు. మళ్ళీ 7 గంటలకు కలిశారా వచ్చారా అన్నాడు. 7 గంటలకు కాదు 10 గంటలకైనా కానీ రాలేకపోయినాను. ఎందుకు చెప్తున్నానంటే ఆ కార్టూన్ నన్నంత కలత పెట్టినటువంటి కార్టూన్ వేసినటువంటి కార్టూనిస్ట్కి నమస్కారం. కార్టూనిస్ట్ యొక్క గొప్పతనం వల్ల కదా ఆ పత్రికలో అది ప్రముఖ పేజీలో వచ్చింది, మొట్టమొదటి పేజీలో వచ్చింది. ఆ పేజీలో వచ్చినటువంటి కార్టూన్ వల్ల కదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తికి బాధ కలిగింది. ఆ బాధ వల్ల కదా నేను కలత చెందాను. కలత చెంది కదా నేను మళ్ళీ పత్రికా సంపాదకుడి దగ్గరికి వెళ్ళబోసుకోవడం వచ్చింది. ఆ వెళ్ళబోసుకోవడానికి మళ్ళీ ఇక్కడ వచ్చేసి చెప్పడానికి కోసం ప్రయత్నం చేసేసరికల్లా ఆయన అప్పటికల్లా కోపం అనేటువంటి తగ్గిపోయింది. కాబట్టి వెళ్ళొచ్చారా, చెప్పారా, సంతోషం అన్నాడు. అక్కడికి నేను సంతోషపడ్డాను ఆ మాటతో. మరో రకంగా ఉండేది లేకపోతే. ఎందుకంటున్నానంటే కార్టూన్ యొక్క గొప్పతనం ఇంతైతే కార్టూనే. అది ఏమి కార్టూన్ అనే సంగతి ఇప్పుడు నేను చెప్పడం భావ్యం కాదు. అది ప్రభుత్వ సర్వీసులో ఉండేటువంటి వాడి యొక్క బాధ్యత. కానీ ఆ కార్టూన్ అనేటువంటిది ఒక ముఖ్యమంత్రి హృదయాన్ని అంతగా తొలిచి వేసినటువంటి కార్టూన్ వేసినటువంటి ఆ కార్టూనిస్టు నిజంగా గొప్ప కార్టూన్ వేశాడు. ప్రపంచానికి అవసరమైన కార్టూన్ వేశాడు, బాధ్యతగా వేశాడు, అప్పుడున్నటువంటి పరిస్థితులకు అద్దం పట్టేలా వేశాడు. ఆ కార్టూనిస్టుని ఇప్పుడు మనం తలుచుకునేటువంటి రీతిలో వేశాడు. ఇవాళ మనం చెప్పుకునేటువంటి రీతిలో ఉంది. కాబట్టి అలాంటి కార్టూనిస్టులకు ఒక ప్రతిబింబంగా ఉండేటువంటి మా హిందూ కార్టూనిస్ట్ సురేంద్రకు బాబు గారి పేరిట వస్తున్నటువంటి పురస్కారం వచ్చినందుకు కార్టూనిస్టుల యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఒక కార్టూన్ యొక్క విషయాన్ని చెప్పాను. కానీ కార్టూనిస్టులు చాలా గొప్పవాళ్ళు. ఒక వ్యాఖ్య కంటే, ఒక వాక్యం కంటే, ఒక వ్యాసం కంటే, ఒక కథ కంటే, ఒక నవల కంటే కూడా ఒక కార్టూన్లో ఉండేటువంటి గొప్పతనం ఏమిటిరా అని చెప్పంటే అంత ప్రభావాన్ని చూపిస్తుంది. అలా బాబు గారి యొక్క పురస్కారం వారికి, రమణ గారి పురస్కారం వీరికి, జీవన సాఫల్య పురస్కారం మా ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ గారికి, ఆకెళ్ల గారికి. ఆకెళ్ల గారు ఎంతో సహృదయతో కాకినాడలో ఉత్సవం పెట్టేసేసి మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు జానకి రామయ్య దంపతులకు పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు అన్నంత గుణమున్నటువంటి మా ఆకెళ్ల దంపతులు మమ్మల్ని గౌరవించి మాకు భోజనం పెట్టి విందు చేసేసి ఆ కార్యక్రమంలో పాల్గొనేటే చేసి మమ్మల్ని కాకినాడ నుంచి పంపించారు. అది ఇప్పుడు నేను గుర్తు చేసుకోవడం నా బాధ్యతగా నేను భావిస్తూ వారికి జీవన సాఫల్య పురస్కారం అందిస్తున్నామని సుబ్బరాజు చెప్పినప్పుడు సంతోషించాను. సుబ్బరాజులు చేసేటువంటి ప్రతి పని బంగారం లాంటి పని. ప్రతి సంవత్సరం ఎప్పుడు వస్తుందా ఈ బాపు రమణ అకాడమీ వాళ్ళ కార్యక్రమం అని చెప్పి అనుకుంటా ఉంటాం. డిసెంబర్ 15 ఎప్పుడు వస్తుందా అని చెప్పి అనుకుంటా ఉంటాం. గత 2 సంవత్సరాలుగా మీరు లేవు సార్ అని చెప్పిన సుబ్బరాజు అనడానికి ఒక కారణం ఏమో ఒకటి, నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేకున్నందువల్ల లాస్ట్ ఇయర్ రాలేదు. అంతకుముందు గవర్నమెంట్ కార్యక్రమం ఉంది కాబట్టి ప్రభుత్వంలో భాగస్వామిగా రాలేకపోయినాను. చెప్పాను వారికి, సారీ నేను రాలేకపోతాను సాయంత్రం పూట అని. కానీ ఈ కార్యక్రమం జరుగుతున్నంత వరకు, నిర్వహిస్తున్నంత కాలం నేను దీంట్లో ముఖ్య అతిథ ఏ అతిథ అని కాదు, కనీసం ప్రేక్షకుడిగా లాగా నన్ను రావడానికి అవకాశం కల్పించు భగవంతుడా అని మాత్రం నేను ఇంతమంది సమక్షంలో నేను భగవంతుని ప్రార్థించుకుంటున్నాను. సుబ్బరాజు గారికి, నిమ్ గారికి ఇరువురికి కూడా అభినందనలు తెలుపుకుంటూ పురస్కారాలు అందుకున్నటువంటి పెద్దలకు, సురేంద్రకి, భువనచంద్రకి, అలాగే మా ఆకెళ్ల గారికి నా అభినందనలు తెలుపుకుంటూ సెలవు. ధన్యవాదాలు మహోదయ. ఇప్పుడు కార్టూన్ల గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఇప్పుడు ఒక పుస్తక ఆవిష్కరణ, మనోహరాలు గాంధీ కార్టూన్లు అనే పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి గాంధీ గారిని
రామకృష్ణ గారి అమ్మాయి సునీత గారిని, హాస్యానందం రాము గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కూడా పుస్తకావిష్కరణలో సభలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పైన మట్లు జరిగినట్లేదు, ఆకాశంలో సూర్యుడు నెత్తురు గట్ల లేడు. ఆ మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలయ్యా. ఈ ఒక్క ఫ్రేమ్లో ఒక రైటర్, ఒక డైరెక్టర్ మర్చిపోలేని ఒక కాంబినేషన్ కనిపిస్తుంది. రమణ గారు ఒక విలన్ని ఒక డైలాగ్తో అతను ఎంత క్రూరుడో, అందమైన ఆ ఈవినింగ్ సూర్యుడిని కూడా దానిలో బ్లడ్ చూడగలిగేంత క్రూరత్వం ఉన్న మైండ్ అతనిది అని రమణ గారు రాస్తే, శిలవిట్లో ఆ బ్యాక్గ్రౌండ్లో రాఘోపాలరావు గారు అలా చూస్తూ సెక్రటరీ వైపు మాట్లాడే ఆ షాట్ ముత్యాలముగ్గు సినిమాలో. వాళ్ళిద్దరూ ఒక ఫ్రేమ్లో కనిపిస్తే ఎలా ఉంటుంది అనేది ప్రతి ఫ్రేమ్లో అలాగే ఉంటుంది. బట్ ఒక ఎగ్జాంపుల్, టైం లేదు కాబట్టి ఒక ఎగ్జాంపుల్తో నేను స్టార్ట్ చేశా. అలాంటి ఇద్దరు కారణజన్ములు, వాళ్ళు మన తెలుగు వారికి చేసినంత సేవ నాకు తెలిసి ఇంకెవరు చేసి ఉండరు. బాపు బొమ్మలో ఉన్న తెలుగుతనం ఇంకా ప్రపంచంలో ఎక్కడా ఏ బొమ్మలో లేదు. అంటే వేరే ఏ భాష కూడా ఆ భాషకి సంబంధించిన ఒక ఐడెంటిఫికేషన్ అయితే లేదు. బాపు గారి బొమ్మలో ఉన్నంత ఐడెంటిఫికేషన్. అంత గొప్ప చిత్రకారుడు ఆయన, అంత గొప్ప దర్శకుడు ఆయన, ఆయన ఆత్మ రమణ గారు. అయితే ఈ రెండు కలిసి ఒక మనిషిలో ఉండడం చాలా గొప్ప విషయం. అది భీమ్ గారు. భీమ్ గారు వెనకెళ్తే నా లైఫ్ స్టార్ట్ అయింది భీమ్ గారి దగ్గర నుంచే. నేను ఇండస్ట్రీ లైఫ్ స్టార్ట్ అయింది. నేను ఇక్కడ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కోసం వచ్చాను. 2 అటెంప్ట్స్ చేశాను. 2 అటెంప్ట్స్ ప్రిలిమ్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత నేను దీనికి పనికిరానని ఇండస్ట్రీ ట్రయల్స్ మొదలు పెడుతున్నప్పుడు ఫస్ట్ టైం నేను భీమ్ గారి దగ్గరికి వెళ్ళా. అప్పటి వరకు నాకు ఇండస్ట్రీలో ఎవ్వరు తెలియదు. ఆయన నాలో ఏం చూసారో తెలియదు, కానీ నన్ను సొంత మనిషిలాగా ఆయన ఇంట్లో ప్రతిరోజు వెళ్ళి ఆయనతో పాటే టైం స్పెండ్ చేసే ఒక అవకాశం. గాంధీ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టారు నన్ను. అక్కడి నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. అందుకు భీమ్ గారు ఒక ఫోన్ చేస్తే నేను ఏమైనా చేస్తాను. అండ్ ఐఎమ్ హియర్ టుడే బికాస్ ఆఫ్ హిమ్. అండ్ అంటే ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నా ఇలాంటి ఒక వేదిక మీద ఉన్నందుకు. ముఖ్యంగా మా రామాచారి గారు లాంటి వారు, పెద్దవారు. కళలు అంటే ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో కళలకి ఒక వాల్యూ వచ్చిందంటే ఆయన వాళ్ళే. అందుకు ఆయన ఉన్న ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం అనేది చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఆకెళ్ళ గారు పర్సనల్గా నాకు బాగా తెలుసు. ఎస్పెషలీ తేజ గారి సినిమాల షూటింగ్లో మేము చాలా రెగ్యులర్గా కలిసేవాళ్ళం. చాలా చాలా ఆయన నాలెడ్జ్ షేరింగ్లో చేస్తున్నప్పుడు మేము అంటే చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న రైటర్ ఆయనతో పాటు కూర్చొని మేము ఇది షేర్ చేసుకుంటున్నాం. ఆయన ఆలోచనలు మేము వింటున్నాం అనే ఉద్దేశం ఇదంతా కూడా. అలాగే భువన్ చంద్ర గారి పాటలు అంటే ఇటు క్లాస్ ఇటు మాస్ రెండు కలిసి రాయగలిగే ఒక అద్భుతమైన రైటర్ భువన్ చంద్ర గారు. ఆయన ఎక్కువగా చెన్నైలో ఉండడం వల్ల ఆయనతో వర్క్ చేసే అదృష్టం నాకు కలగలేదు. ఎందుకంటే నేను అంత వర్క్ అంతా హైదరాబాద్ నుంచే చేసేవాడిని. ఇప్పటికీ అది ఎప్పుడైనా తీరాలి గురువు గారు మీతో వర్క్ చేసే అదృష్టం. అండ్ అలాగే సురేంద్ర గారితో ఇప్పుడే పరిచయం అయింది నాకు. బట్ ఐ హావ్ సీన్ యువర్ కార్టూన్స్ సార్. హిందీలో చాలా కార్టూన్స్ చూశాను నేను. అండ్ ఐఎమ్ రియలీ లక్కీ టు సిట్ బిసైడ్స్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. అండ్ ద మోస్ట్ డిజర్వింగ్ పీపుల్ ఈరోజు బాపు రమణ గారి అవార్డ్స్ తీసుకుంటున్నందుకు చాలా చాలా
హ్యాపీగా ఉంది ఈ స్టేజ్ మీద అందరితో పాటు ఈ వేదికని పంచుకుంటున్నందుకు. సుబ్బరాజు గారు, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నాయక్ గారు, ఇప్పుడు ఒక కాఫీ తాగుదామా? మంచి కాఫీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సభకు నమస్కారం. అన్నిటికంటే ముఖ్యంగా రమణాచార్య గారికి, ఆయన ఉంటే ఒక సభకి నిండుదనం వస్తుంది. నేను సార్ మీరు అంటే చాలా ఇష్టం సార్ నాకు. సో మీరు ఒక హుందాతనం, ఒక కంట్రోల్, ఒక స్థాయి వస్తుంది అనిపిస్తుంది సార్ నాకు. సో అండ్ దెన్ ఇది పురస్కార గ్రహీతలందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ అదే ఎవ్రీ ఇయర్ ఈ టైంకి ఏదో టీవీ పెడతా ఉంటే వరుసగా బాబు గారి సినిమాలు వస్తూ ఉంటాయి. సో అది ఏంటి అని, అది ఈ బర్త్డే నాకు గుర్తుండదు. సరే ఈ రోజు కూడా అలానే పొద్దున్న ముత్యాల ముగ్గుతో స్టార్ట్ అయింది. భక్త కన్నపై వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ రోజు నాకు సంతోషం కలిగించే విషయం అంటే నేను ఈ ప్రోగ్రామ్కి రావడం. దానికి భీమ్ గారికి, సుబ్బరాజు గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆయన నన్ను ఏదో 2-3 సార్లు కాల్ చేసి వస్తారా, ఇన్విటేషన్ ఇవ్వాలంటే సార్ మీరు ఏమి నాకు ఏకర్లేదు, బాపు గారి పేరు చెప్తే పరిగెత్తుకొస్తాను అది పెద్ద అది. అండ్ సో యాక్చువల్లీ బాబు గారికి సన్నిహితులు, దగ్గరైన వాళ్ళు, బాబు గారిని అభిమానించే వాళ్ళు, బాబు గారితో ట్రావెల్ చేసిన వాళ్ళు అందరిలోనూ ఏదో స్పెషాలిటీ ఉంటుందండి. చెప్పండి, అందుకే మీలో చాలా ఏదో సౌమ్యత, ఏదో ఒక క్వాలిటీ అంటే ఆయనతో ఉండరని నా అభిప్రాయం. ఎందుకంటే నేను చాలా ప్రయత్నించాను ఆయన దగ్గరికి. నేను 3 సార్లు కలిసాను బాబు గారిని. 4వసారి ఆయన లేరు యాక్చువల్లీ. సో ఫస్ట్ టైం నేను పెద్ద ఫ్యాన్. యాక్చువల్లీ ఈరోజు అవార్డు గ్రహీత గురించి మాట్లాడలేము, కానీ నేను బాబు గారి గురించి మాట్లాడతాను కొంచెం. అంటే నాకున్న సో 3 సార్లు కలిసాను. ఫస్ట్ టైం చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుంటే సడన్ నాకు పక్కన తిరిగి నా సీట్ పక్కన ఫ్లైట్ లో బాబు గారు అనమాట. చెప్పులు, అది బ్యాగ్. నేను ఇంకా గదిలాడుతున్నాను, ఏం చెప్పాలని. నేను సార్ అప్పుడు సినిమా తీయలేదు, మాస్టర్స్ చేశాను అనమాట. ఫైన్ ఆర్ట్స్ మాస్టర్స్ చేశాను ఫిల్మ్ మేకింగ్ లో. సో సార్ బాబు గారు నేను ఒక సినిమా మేకింగ్ లో మాస్టర్స్ చేశానంటే ఇలా నవ్వాడు ఆయన. అంతే. ఆ తర్వాత నుంచి గంట జస్ట్ నేను నవ్వుతున్నాను అంటే దిగిపోయాము. తర్వాత నేను ఆనంద్ తీసిన జరిగింది. సడన్ గా ఆనంద్ ఒక 25th డే అనుకుంటా కాల్ వచ్చింది నాకు. బాబు గారు ఏంటి అంటే, కాల్ ఎత్తగానే నేను బాపుని అన్నాడు, బొమ్మలు గీసే బాపునే అన్నాడు. సార్ చెప్పండి సార్ అన్నాను. సార్ థియేటర్లో నేను ఇప్పుడే ఆనంద్ చూశాను, దీపావళి వచ్చేసాడు ఆయన. దీపావళి థియేటర్లోనే కనిపించింది నాకు అన్నాడు. సార్ థ్యాంక్ యూ సార్ అని ఇంకా నాకేం మాటలు రాలేదు. తర్వాత నేను ఇది కలిసాడు కదా అని ఆయన ఈ హైదరాబాద్ వస్తే తెలుసుకుని ఒక 2-3 నెలల తర్వాత వెళ్ళి కూర్చున్నాను. ఇంక మాట్లాడాలి చెప్పాలని. ఇంకేమైనా చెప్తాడేమో ఆనంద్ గురించి అంటే నవ్వుతున్నాడు పక్కన కూర్చొని. ఒక 5-10 నిమిషాలు అయింది, జస్ట్ నవ్వు అంతే. నేను ఏదైనా నేనే చెప్పుకోవాలేమో అని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట. సార్ నేను సినిమా డైరెక్టర్ అవ్వడానికి ఒక విధంగా కారణం మీరేనా సార్ నాకు తెలియదు. నేను ఒక 4th-5th క్లాస్లో ఉండగా అందారాముడు చూశాను సార్ అని. అందారాముడు నాకు ఫ్రేమ్ గుర్తులేదు, ఎక్కువ పాటలు అవి గుర్తులేదు, కానీ అది ఒక అంటే ఏదో మెలాంకలిక్ నాస్టాలజిక్ ఏదో ఒక భావుకతో కూడిన ఒక రైడ్ అది. ఆ ఏజ్ లో నాకు ఎందుకో నేను ట్రావెల్ చేయాలి అన్న ఒక అనుభూతి అనమాట. దానికి నాకు తెలుగులో వర్డ్స్ కూడా రావట్లేదు. అలాంటిది కలిగి సార్ ఇట్లాంటివి నేను ఏదో చేయాలని అనిపించిందేమో సార్. లేకపోతే మా ఫ్యామిలీ కానీ, నాకు లిటరరీ సర్కిల్ కానీ, పెద్ద చదువు కానీ ఏం లేదు, మ్యూజిక్ సెన్స్ కానీ ఏం లేదు. అయినా నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను అంటే ఏదో చేద్దామని అనుకున్నాను సార్, మీ సినిమా చూసి అన్నాను అని. నేను చాలా ఉద్వేగంగా మాట్లాడతా, ఆయన ఏమైనా అంటాడేమో అని మళ్ళీ నవ్వాడు ఆయన. అంతకంటే ఏమనలేదు సార్. దెన్ సరే కొంచెం దాకా సరే ఈయన ఇట్లా కాదు, నేను ఏదైనా ఆయన సినిమా గురించి మాట్లాడితే ఏమైనా చెప్తాడేమో అనుకున్నాను. దెన్ సార్ మీరు సార్ ముత్యాల మొగ్గులో నిదురించి తోటలో పాట, అంతకంటే రైట్ సిచ్యువేషన్ నాకు ఏ సినిమాలో ఎప్పుడు నాకు అనిపించలేదు సార్. దట్ ఈస్ ద బెస్ట్ సిచ్యువేషన్ సార్. అండ్ మళ్ళీ నవ్వాడు, అది శేషేంద్ర గారు మహానుభావులు అన్నాడు. మళ్ళీ సైలెన్స్ అన్నాడు. సరే నేను ఏమైనా క్రిటిసైజ్ చేస్తే మాట్లాడతాడేమో అని చెప్తాడేమో అనుకున్నాను నేను. సరే సార్ అందారాముడు మీరు ఏంటి కుడిసేవెన్నులో మరిసేవారిలో సార్ ఏంటి సార్ డే టైంలో తీసారు, అది 2 నెలలు కదా ఇతను, అది మీరు ఏంటి సార్ అంటే నవ్వాడు ఆయన. నవ్వి అప్పటికి అలా కుదిరింది అన్నాడు అంతే. తర్వాత మళ్ళీ సైలెన్స్. ఇంకా ఇలా కాదని సార్ మళ్ళీ ఇంకొక 20-30 minutes అలా కూర్చొని వచ్చేసాను. అది 2వ పరిచయం ఉన్నది.
థర్డ్ది నేను గోదావరి రాసుకుని అందాల రాము కొంచెం బేస్ ఇన్స్పిరేషన్ అనమాట. పరిగెత్తికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళి స్క్రిప్ట్ ఇచ్చి మళ్ళీ సాయంత్రం దాని గురించి ఆయన చెప్తాడేమని వెళ్ళాను అనమాట. ఆయన సైలెన్స్. రావణ గారు కొంచెం నేను ఏదో బాగుపడతానని అంత బాగుంది, నచ్చిందా నచ్చలేదు ఏం అర్థం కావట్లేదు, తీయచ్చా తీయాలా ఏమని చెప్తారేమో అని ఏమీ చెప్పలేదు. దెన్ రమణ గారేమో ఏమో నేను బాధపడతానని కూర్చుని అవుతాను ఆయన రూమ్లో. అసలు ఆ రూమే ఇక్కడ శంకరాభరణం ఇప్పుడు మన తులసి అదే శంకరాచార్య ఇంటికి వెళ్తే ఫీల్ వస్తుంది, అలా ఉంటుంది రూమ్. అది శ్రీదేవి గారు ఉన్నట్టున్నారు సార్. దెన్ చెప్పారు మాట అంతా బాగానే ఉంది, కానీ అందులో అందాల రాముడిలో ఒక థ్రెడ్ ఉంది, అలాంటి ఎమోషన్ లేదేమో. అదేంటే తల్లి కలుస్తుంది, రామకోటి రాసుకుంటున్న తల్లి, హీరో తల్లి కలుస్తారు బోట్లో. అలాంటిది అంత ఎమోషన్ లేదంటే సార్ నాకు వచ్చినట్టు రాశాను సార్ అన్న అంతే అని తీసానంతే, అది అయిపోయింది. సో నాకు ఎప్పుడు ఆయనతో చెప్పాలనిపిస్తుంది. బేసిక్గా వీళ్ళు అంటే ఎందుకు చాలా మిస్ అవుతుంది స్తబ్దత. అంటే లాట్ ఆఫ్ టైమ్స్ ఏదైనా చేద్దాం అనుకుంటే నేను గోస్ట్ ఒక ఎవరిలాగా తీద్దామని అనిపిస్తుంటది చాలా సార్లు. నాకు బాబు గారిలా తీద్దాం అనిపిస్తుంటది, కానీ అది సాధ్యం కాదు. కాకపోతే ఎవ్రీ డైరెక్టర్ హార్వర్డ్ ఫిల్మ్ స్కూల్లో కూడా చెప్తుంటారు, అంటే యూ విల్ బి థింకింగ్ ఆఫ్ సంబడి దట్ యూ వాంట్ టు మేక్ సంథింగ్ లైక్ దట్. సో అది బాబు గారు ఆయన లేదని మిస్ దెమ్ సో మచ్. అండ్ ఇప్పుడు సార్ భూమచంద్ర గారు ఈ పాటలో బంగారు పోయి పెట్టారు అన్నారు, కానీ నాకు మీకు మరలు తెలుపున సార్ అద్భుతం సార్. అది నాకు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సాంగ్స్ అది. అంటే అది ఎందుకో పాత కొత్తల ఒక మిశ్రమంలా ఉంటుంది సార్. అది విన్నప్పుడల్లా యూ ఫీల్ సో గుడ్. అండ్ కార్టూన్ ఐ ఫాలోడ్ యువర్ కార్టూన్ సార్. అండ్ రాకేష్ గారు మీరు కలిసి ఇది నాకు లేదు, నేను ఎక్కువ కావలేదు, బట్ నేను మీ గురించి అయితే తెలుసు నాకు. కంగ్రాచులేషన్ సార్. సో ఇంకా దట్స్ ఇట్ ఐ థింక్. బాపు గారి సైలెన్స్ లోనే మీరు చాలా వెతుక్కుని ఆయన ఆ సైలెన్స్ నుంచి అన్ని తీసుకుని మీరు అంత అద్భుతమైన సినిమాలు చేశారు. మీరు ఎప్పుడు సైలెంట్ గా ఉంటారనైతే విన్నాను, కానీ ఇవాళ చాలా చక్కగా మా అదృష్టం కొద్దీ మాట్లాడారు. ధన్యవాదాలు శేఖర కమల్ గారు. అదృష్టం కొద్దీ మాట్లాడారు. ధన్యవాదాలు శేఖర కమల్ గారు. ఇప్పుడు మనం మనకి శివ సినిమాతో రామాయణం వినిపించిన ఉత్తేజ్ గారు, ఆయన మన శివ సినిమా నటించారు. అంటే వారి యొక్క థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. సమయం గడిచిపోతుంది. సమయం అంటే భయం వేస్తూ ఉంటుంది, అది మాట్లాడాలని కూడా ఉంటుంది. తెలుగు వర్ణమాలంతా ముద్దుగా కూర్చున్నట్టు అనిపించట్లేదు సభా వేదిక చూస్తుంటే. 55 అక్షరాలు హాయిగా కూర్చున్నట్టు, బాసింపిటస్ కూర్చున్నట్టుగా ఉంది. ఆకేళ్ళని నాటకాలు మీ చిన్నప్పుడు రవీంద్రనాథ్లో చూసేవారు. రేపటి శక్తులు అని, 4వ సింహం అని, అలాగే ఎన్నో సినిమాలు, చాలా సినిమాలు. నాకు నచ్చిన సినిమా స్వాతంత్ర్యం. సినిమా స్టార్ట్ అవడమే వాళ్ళ మనవరాలు వచ్చి నాకు ఒక కథ చెప్పవాలి కదా అంటే, నాదొక 60-70 సంవత్సరాల కథ అమ్మా అంటే, నాకు 100 సంవత్సరాల కథ కావాలి. ఆ డైలాగ్తో స్టార్ట్ అవుతుంది ఆ సినిమా. అలాగే అదే సినిమాలో ఒక గొప్ప డైలాగ్ ఏంటంటే, స్వాతంత్ర్యం క్యారెక్టర్ని చెప్పడానికి గుడిలో అసలు దేవుడు ఉంటే ఉత్సవ విగ్రహం లాంటి వాడమ్మా వీడు అని కమలాసన్ గురించి చెప్తారు. అంతకంటే గొప్ప డైలాగే ఉంటుంది. అలాంటి ఆకలన్నయ్య, అలాగే భువనచంద్రను ఇప్పుడు చూసాం అన్ని సినిమా పాటలన్నీ కూడా. తన లో యుద్ధవీరుడు, అలాగే కలం వీరుడు కూడా. సినిమాలోకి రాకముందే దాదాపుగా 4000 పాటలు రాసిన మహానుభావుడు. అలాగే ఈ మధ్య సుద్దాల అశోక్ గారు నాకు బుక్ చదివించారు అన్నది. వాళ్ళు 1 and 2 పార్ట్స్. అది ఆల్మోస్ట్ అది ద మాన్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అన్న ఆస్తులు తెగించిన ఒక యోగి కథ ప్రయాణం లాంటి ఆ నవల కంటే మించిన, ఆ పుస్తకాల కంటే మించిన స్ఫూర్తినిచ్చే పుస్తకాలు, ఒక ఫిలసాఫికల్ జర్నీ. ఆ 2 పుస్తకాలు కూడా అద్భుతమైన 2 పుస్తకాలు, చాలా గొప్ప పుస్తకాలు. అలాగే జానపదాన్ని జనపదంలో కలిపి గొప్ప హిట్స్ ఇచ్చిన ఆర్పి, అలాగే సురేంద్ర గారు, అలాగే తెలుగు సినిమా బతికిస్తున్న శేఖర్ కమల గారికి, లవ్ స్టోరీలో నాకు గొప్ప క్యారెక్టర్ ఇచ్చినందుకు, ప్రోత్సహించినందుకు శేఖర్ కమల గారికి అందరికీ థ్యాంక్స్. ప్రత్యేక రమణాచారి గారు అన్నయ్య
ఈ సంయుక్త రాష్ట్రాల్లో ఏ కళాకారుడికైనా ఒక దేవుడు లాంటి వాడు. అప్పుడు శ్రీకృష్ణ దేవరాయల అన్నయ్య ఎక్కడ టాలెంట్ కనిపించినా హక్కును చేర్చుకుంటారు, ఆశీర్వదిస్తారు అన్నయ్య. అది చిన్న సభ అయినా పెద్ద సభ అయినా అన్నయ్య స్పీచ్ ఎప్పుడు పెద్ద రేంజ్లోనే ఉంటుంది. ఆయన ఉపన్యాసం కోసం, ఆయన శైలి కోసం, ఆయన శబ్ద గాంభీర్యత కోసం, ఆయన ఏం చెప్తారో ఆ విషయాల కోసం, విశేషాల కోసం ఉవ్వులూరుతూ కూర్చుంటాం సభ చివరి వరకు కూడా. అలాంటి అన్నయ్య ప్రభుత్వ సలహాదారు అంటారు. కానీ ఇప్పుడున్న ఈ దిక్కుమాలిన ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరికి సహాయం కోసం వెళ్ళినా కూడా సలహాలు ఇస్తారు, కానీ అన్నయ్య దగ్గరికి సలహా కోసం వెళ్ళినా కూడా సహాయం చేస్తారు. అలాంటి అన్నయ్యకి పాదాభివందనం చేస్తూ, ఇక బాబు గారు శంకరాభరణం సినిమా డైలాగ్ గుర్తొస్తూ ఉంటుంది. పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న అన్న డైలాగును మారిస్తే పాశ్చాత్య పోకడలకు రెపరెపలాడుతున్న సత్సంప్రదాయపు తెలుగు సినిమా జ్యోతిని కాపు కాయడానికి ఇద్దరు చేతులు అడ్డు పెట్టారు. ఆ ఇద్దరు బాపు గారు, విశ్వనాథ్ గారు. మనిషి తన ఎంత ఎత్తు ధనం సంపాదించిన దొరకునా ఒక మాయాబజార్, దొరకునా ఒక శంకరాభరణం, దొరకునా ఒక ముత్యాల ముగ్గు. బాపు గారు అనగానే నాకు ఫస్ట్ గుర్తు ఇచ్చేది కార్టూన్స్ ద్వారా. అని ఒక 2 నిమిషాలు కార్టూన్స్ అంటే బొమ్మతో కూడా ఇంత చేయొచ్చా? ఒక లావుపాటి భార్య, సన్నగా ఉండే భర్త, సూర్యకాంతం గారు లాంటి భార్య, కొండవలస లాంటి భర్త అనుకుందాం. ఆడంటాడు, ఓ పావల కాంతం, ఓ పావల ఇస్తే అలా పార్కు దాకా వెళ్ళొస్తా. ఆవిడ అలాగే చూస్తూ ఉంటుంది. పావల వద్దులే, పార్కు దాకా వెళ్ళొస్తాం. ఆవిడ అలాగే చూస్తూ ఉంటుంది. వద్దులే, ఇలా ఒంటింట్లోకి వెళ్తాం. తర్వాత ఒక ఫ్రెండ్ కలుస్తాడు, ఎరా పెళ్ళిందా, వంట అది కూడా నువ్వేనా? పెళ్ళి ఉంది, వంట అది కూడా నేనేనండి. ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు. ఏమిటో అక్కయ్య, గ్రైండర్లు మిక్సీలు వచ్చిన మాట, కానీ స్విచ్ అది మనమే చేసుకోవాలి. ఒక భర్త ఒక పెద్ద భూతద్దం, ఒక పెద్ద టెలిస్కోప్ లాంటి అన్ని పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. భార్య ఊళ్ళోకి మళ్ళీ దిల్వాల సినిమా వచ్చింది రామస్. అలా బాబు గారిని నేను పరిచయం చేసుకున్నా. బుర్గా నాకు చాలా ఇష్టం. వాడికి 2 వెంట్రుకలు ఉంటాయి. వాడు మాత్రం ఇదిగో వసునంద, నేను అలా వెళ్ళి శరీరంలో హెయిర్కట్ చేయించుకొని వస్తాను. అలా బాపు గారు ఎంత సౌమ్యంగా కనపడినా, ఎంత నెమ్మదిగా కనపడినా, నా దృష్టిలో ఒక పెద్ద రెవల్యూషనిస్ట్ లా కనిపిస్తాడు. ఆల్రెడీ మనం అందరూ మాట్లాడుతున్నాం, నిజంగా పెద్ద రెవల్యూషన్. ఒక సినిమాల్లోకి చాలా ఒక రెవల్యూషన్ వచ్చింది. అప్పటిదాకా విగ్గులు, మేకప్లు, ఒక డ్రామాతో ఉన్న సినిమాని ఒక సహజ వాతావరణంలోకి లాక్కెళ్ళాడు. అది సాక్షి, అది స్నేహానికి సాక్షి కూడా. నా దగ్గర కథ ఉంది, స్క్రీన్ ప్లే ఉంది, మా వాడికి డైరెక్షన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్ని అడిగితే, ప్రొడ్యూసర్ కథ నీదే, స్క్రీన్ ప్లే నీదే, కానీ డైరెక్టర్ని మార్చదా అంటే, నేను కథ ఇవ్వనండి, స్క్రీన్ ప్లే ఇవ్వను, మా వాడు డైరెక్టర్ అయితేనే అన్న స్నేహానికి సాక్షి సినిమా. అలా ఊళ్ళోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఎప్పుడు టైటానిక్ వచ్చాయి, ఇప్పుడు మన శేఖర్ కమల్ గారు మళ్ళీ చేశారు. ఒక కమర్షియల్ హీరోని ఏఎన్ఆర్ నాగేశ్వరరావు గారిని ఒకే పడవ మీద కూర్చోబెట్టడం రెవల్యూషన్ కాదా? ఒకే పడవ మీద, అంతే లొకేషన్. ఆ తర్వాత బుద్ధిమంతుడు, ఆ తర్వాత ఎంతో లేకపోతే ఎంతో విగ్గులతో ఒక సంచలనం సృష్టించిన వాణిశ్రీ లాంటి కథానాయకిని విగ్గు లేకుండా, మేకప్ లేకుండా గోరంత దీపం, అది రెవల్యూషన్ కాదా? ఏమి రెవల్యూషన్, ఏమి సినిమాలు. ఇక ముత్యాల ముగ్గు, అసలు ఓపెనింగ్ డైలాగే. ఆ డైలాగ్ ఉంటే రమణాచార్య గారు గుర్తిస్తారు. నాకు ఇచ్చింది దేవుడి ప్రసాదం, ఇది డబ్బు గురించి. నాకు దేవుడిని ప్రసాదం ఇచ్చాడు, ఇది నలుగురితో పంచుకుంటాను. ఆ డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. అలాగే భర్తకి అనుమానం వస్తుంది. బెడ్రూమ్లో 11 భూతం ప్రసాద్ ఫోన్ రావాలి. అలా తచ్చట్లాడుతూ ఉంటాడు, భార్యను అనుమానించాలా వద్దా అని. అప్పుడు భార్య సంగీత అంటుంది, ఏమండి పాలు తాగి పడుకోవచ్చు కదా అంటే, శ్రీధర్తో ఒక మాట అనిపిస్తాడు, పాలు విరిగాయి. ఇంతకంటే ఏంటి? అలాగే అల్లురామయ్య ఇట్లా నీ చెవిలో ఒకటి చెప్పాలంటాడు. కట్ చేసేంతకుముందు ఆర్పి గారు అన్నట్టు ఒక రక్తం, ఒక ప్రళయం, వాళ్ళిద్దరి మధ్య ఒక విచ్ఛిన్నం అవడానికి ఒక రెడ్ బ్యాక్డ్రాప్ లో రావుగోపాలరావు గారి క్లోజ్ అప్ సీఅవుట్. ఒక మర్డర్ అన్నప్పుడు మాత్రమే రావుగోపాలరావు గారి ఫేస్ తిరిగింది, ఆ తర్వాత పోతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య పొరపక్షాలు వచ్చాక ఇంటిలోంచి వెళ్ళిపోయేటప్పుడు ముగ్గు నుంచి తీసుకెళ్తాడు కారుని. ఆ ముగ్గు చెడిపోతా ఇంటి ముందు. అది కదా డైరెక్షన్ అంటే, అది కదా బాబు గారు అంటే.
ఆ తర్వాత సినిమా అంతా అయిపోయిన తర్వాత ఎవరైనా గమనిస్తారు అంటే సినిమా బాబు గారి సినిమాలు విశ్వనాథ్ గారి సినిమాలు చూడకూడదు, దర్శించాలి. దేవుణ్ణి దర్శించడం అంటారు, మిగతా వాటిని చూడటం అంటారు. సో బాబు గారి సినిమా దర్శించాలి. అనుమానం వచ్చిన తర్వాత అవన్నీ పోయిన తర్వాత ఏదైతే రావుగోపాలరావు చేశాడో వాళ్ళ కూతురికి రావుగోపాలరావు కూడా అదే జరిగాక సినిమా ఒక ఈవినింగ్ టైం కాబట్టి దాన్ని వాడుకొని బాబు గారు ఏం చేశారంటే అలాగే ఇషాన్ ఆర్య ఇప్పుడు తెచ్చుకుంటున్నారు బాంబే నుంచి హాలీవుడ్ నుంచి కెమెరామెన్ అని. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక ఇషాన్ ఆర్యని తీసుకురావడం రెవల్యూషన్ కాదా? అసలు మన భాష తెలియదు, మన కల్చర్ తెలియదు, మన పండుగ తెలియదు, ఏమీ తెలియదు, అది రెవల్యూషన్ కాదా? అది బాబు గారు. తో అనుమానాన్ని తీరిన తర్వాత ఒక రెడ్ లైట్ వేస్తాడు ఎవరి మీద, సంగీతం మీద. అదేంటంటే అగ్ని పునీత సీత. అది బాపు గారి దృశ్యం. అంటే అగ్ని పునీత అయింది. సీతకి ఎలా అయితే జరిగిందో ఇప్పుడు సంగీతం కూడా అలాగే జరిగింది. అది బాబు గారు. బాబు గారి గురించి ఇలా గంటలు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. బాబు గారి బృందారు మాటల్లో ఒకసారి విన్నారు. వాళ్ళిద్దరు ఆత్మ ఎంత గొప్ప అంటే, ఎవరో ఒక ఫ్రెండ్ బాబు గారికి ఏదో పెన్ను ఇస్తే, ఈ పెన్ను నేను రమణకి ఇవ్వాలయ్యా అని అనుకుంటూ వెళ్తున్నట్ట. ఈయన రమణ కూడా అతనికి ఎవరో ఫ్రెండ్ పెన్ను ఇస్తే, ఈ పెన్నుని నువ్వు బాబు గారికి ఇవ్వాలయ్యా అనుకుంటూ. అది వాళ్ళిద్దరూ అద్వైతం. కానీ ఆత్మ ఒకటే, ద్వైతం అద్వైత కలయిక బాపు గారు. అలాగే బాపు గారి సినిమాలు చూడండి, మీ ఆడవాళ్ళంతా కూడా ఒక ఇండిపెండెంట్ ఉమెన్స్. తల్లిదండ్రుల చాటుగా పెరిగినా, తెలుగింటి పిల్లల అమ్మాయిల్లా పెరిగినా, ముగ్గులేస్తూ ఉన్నా కూడా వాళ్ళు అవసరమైతే గొంతు లేపుతారు, అవసరమైతే చెయ్యి లేపుతారు. అలాంటి స్త్రీలను పోర్ట్రేట్ చేశారు బాపు గారు. అలా ఒక ఇండివిజువాలిటీని ఇచ్చారు. ఒక 2 minutes బాబు గారి గురించి చదివేసి నేను ఆపేస్తాను. రమణ కోసం బాబు, కలం కోసం కుంచే మనల్ని వదిలి వెళ్ళారు. పసుపు కుంకుమ డోలు సన్నాయి, అమ్మ గోరుముద్ద, వాన మబ్బు, వెలుగు నీడ, కలం కాగితం, కుంచే క్యాన్వాస్, నది అలా, చంద్రుడు ఆకాశం, బుడుగు 2 జల్ల సీగాల పసునంబ, బాలు పాట బాపు రమణ. విడివిడిగా ఎలా రాయగలం, ఎలా చదవగలం, ఎలా మాట్లాడగలం? ఇద్దరే, ఇద్దరు ఒక్కరే. తెలుగు ధనాల, తెలుగు ధనాల అద్వైతాద్భుతం. మన తెలుగాస్తి ఆ ఇద్దరు, మన స్థిరాస్తి ఆ ఇద్దరి అక్షర లక్షలు. నిశ్చల చిత్రాలు, చలనచిత్రాలు, గీతల చదురులాటలు, రాతల మధురక్తులు. నవ్వించారు, కవ్వించారు, వలపించారు, మురిపించారు, మరిపించారు, మరపించారు, తెలుగించారు, తడిపించారు. మనల్ని మనకే గుర్తు చేస్తారు, గుర్తుండేలా చేశారు. తెలుగులో మునకలేశారు, తెలుగులో మూచి తీశారు, రాశారు. దృశ్య కావ్యాలు ఇచ్చారు, షడ్రుచులు ఇచ్చారు, కుసింత గర్వాన్ని ఇచ్చారు, గౌరవాన్ని ఇచ్చారు, ఉదాహరణలు వెలిగారు. బాసింపేట వేసు కూర్చున్న తెలుగు అక్షరాల లేపి ఊపి బాపు లిపిగా అందాల అందించారు. తెలుగు సినిమా 16 తెలుగు తొడుగులు ఇచ్చి తెలుగు వెలుగుల సాక్షి సంతకం చేశారు. తెలుగు సినీ వంశ వృక్షానికి తామింత తెలుగు సిరాపోసి తెలుగు సిరిలోసి వటవృక్షంగా పెంచారు. తెలుగు సినిమా ముంగిట ముత్యాల ముగ్గులు తీర్చారు. తెలుగు సినిమా చరిత్రని పెళ్లి పుస్తకంలా తిరిగేయించారు. తెలుగెత్తు మూర్తిమత్వాన్ని భక్త కన్నప్పలా ఆరాధించారు. రెపరెపలాడుతున్న తెలుగు గోరంత దీపాలకి తెలుగు చంబురోసి కొండంత వెలుగుల దారి చూపించారు. తెలుగు సినిమా నుదుటిన రామాయణ సింధూరం మధ్య దృశ్య కావ్యాలు అందించారు, ఆరాధ్యులయ్యారు. మన తెలుగుని పాండవులు బాపు రమణలు, మన తెలుగు అందాల రాములు బాపు రమణలు. మన తెలుగు సినిమాలో కలిసి అసామాన్యంగా ఒదిగి సామాన్యులుగా ఒదిగి కుంచె పట్టుకుని ఒకరు, కలం పట్టుకుని మరొకరు, చెట్టా పట్టాలేసుకు తిరిగి తెలుగు నీడన తెలుగు వెలుగుల జాడన సేద తిరిగిన సేద తీర్చిన సృజనాత్మక వైభవాలు, స్నేహగాన కోవిదులు, తెలుగమ్మ ముద్దు బిడ్డలు, తెలుగిళ్ళ గారాల పట్టీలు, గౌరవాల జట్టీలు. మనది భారతదేశం. ఆలయాలు, హిమాలయాలు, కృష్ణ, గోదావరి, భద్రాద్రి రాముడు, వెంకటేష్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, భారతం, రామాయణం, బాపు, రమణ. అంతే. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. ఎన్ని సినిమాలకి ఈయన కూడా మనీ 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 చాలా సినిమాల కథ రచయితగా ఉన్నారు కాబట్టి ఆ రచయిత ఇక్కడ మాకు ఆవిష్కరించారు. చాలా ధన్యవాదాలు తేజ్ గారు, ధన్యవాదాలు. సురేంద్ర గారి స్పందన, సురేంద్ర గారి సతీమణి శారద గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నా. అందరికీ నమస్కారం. మిత్రుడు భీమ్, మీకు ఓ కార్టూన్ పురస్కారం ఇద్దామని అనుకుంటున్నాము, మీరు అనుమతిస్తే. ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. అయ్యో,
అదేంటండి, అది మన బాపు గారి పేరు మీద మీకు ఇచ్చే పురస్కారం. ఏమన్నారండి? ఏం పేరు అన్నారు? బాపండి, బాపు గారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పురస్కారం రాకే కావాలి. ఇది దీని నేపథ్యం. నేను ఇక్కడ కార్టూనిస్ట్గా నిలదొక్కున్నాక మద్రాసు వెళ్ళి 25 ఏళ్ళు వనవాసం తర్వాత రిటైర్ అయి కూర్చున్నాను. నాకు ఈ పురస్కారం ఇవ్వటంలో ఔచిత్యం లేదనిపించి అలా అనవలసి వచ్చింది. అలా కాదండి, కార్టూన్ వేస్తున్నారా లేదా అనేది కాదు, బాపు గారికి వ్యక్తిగతంగా మీరంటే చాలా ఇష్టం అన్నారు. అంతకన్నా వేరే క్వాలిఫికేషన్ ఏముంది? బాపు గారు నా దృష్టిలో ఒక గంధర్వుడు. నా జీవిత కాలంలో ఆయన్ని కలుస్తానని ఏనాడు అనుకోలేదు. కానీ ఒకసారి రమణ గారి పుట్టినరోజున బాపు గారు ఒక విందు ఏర్పాటు చేశారు. దానికి నేను వెళ్ళడం జరిగింది. బాపు గారు మాట్లాడరని, కోపిష్టని బయట మాట్లాడుకోవడం విని ఉన్నాను. అయితే బాపు గారు నన్ను మొట్టమొదటి చూడగానే యాండి బాగున్నారా అన్నారు. నాకు నమ్మసఖ్యం కాక అటు ఇటు చూడ్డం బాపు గారు గమనించి, మీరు నాకు బాగా తెలుసండి, మీ బొమ్మలు చూస్తుంటాను, చక్కటి లైను, ఇంగ్లీష్ కార్టూన్లకే ఎంచక్కా సరిపోతుంది అన్నారు. ఎప్పుడూ ఎవరికి బొమ్మలు చూపించరనే ప్రచారాన్ని బద్దలు కొట్టి వంశీ మా పసలపూడి కథలకు అనుకుంటా తను రంగుల్లో వేసిన బొమ్మలు చూపించి చాలా బాగున్నాయి అని మెచ్చుకోలికి చిన్న పిల్లాడిలా సంబరపడ్డారు. నా జీవిత కాలంలో ఆయన కలుస్తానని ఏనాడు అనుకోని నేను ఆయన్ని కలవటం, హాయిగా కబుర్లు చెప్పటం, ఒకసారి వస్తారా అని అడగగానే 15 నిమిషాల్లోనే ఆయన ముందు నిలబడగలగటం అంతా ఒక మాయ భ్రమ అనిపిస్తుంది. వేలాది లక్షలాది అభిమానులున్న మహానుభావుడు నిష్క్రమించినప్పుడు భుజం పట్టిన నలుగురిలో నేను ఉండటం ఎంతో వేదన కలిగించే అంశం. శిరస్సు వంచి ఆయన జ్ఞాపకార్థం ఇస్తున్న కిరీటాన్ని మనస్ఫూర్తిగా ధరిస్తున్నాను. ధన్యవాదాలు శారద గారు. ధన్యవాదాలు సురేంద్ర గారు. ధన్యవాదాలు శారద గారు. ధన్యవాదాలు సురేంద్ర గారు. బాపు గారికి బ్రిమ్మ గారు అంటే ఎంత ఇష్టమో మాకందరికి, మీకందరికీ తెలుసు, మాకు ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే బ్రిమ్మ గారు నాకు మేనత్త కొడుకు. నేను ఆత్రేయపురంలోనే పుట్టాను. ఇదే డిసెంబర్ 15 నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయ్యాను కూడా. సో నాకు కూడా ఈ 15 అంటే చాలా ఇష్టం. శారద గారు చాలా చక్కగా సురేంద్ర గారి మనోగతాన్ని మనకి తెలియజేశారు. ఇప్పుడు భువన చంద్ర గారిని వారి సందేశం తెలియజేస్తారు. అసలు ఇంత నీరే చదవాల్సి వస్తుంది కదా, అసలు అయిపోయింది కొంచెం సార్కి నమస్కారం, గారు నమస్కారం, రాజుగారు నమస్కారం, సుబ్బరాజు గారు. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు ఉన్నారు. చతుర్ముఖ బ్రహ్మ, 4 ముఖాలు ఉన్నాయి. ఈ 4 ముఖాలు ఏం చేస్తాయంటే సర్వ సృష్టి ఎలా ఏర్పడింది, కెమికల్ రియాక్షన్స్ 4 ఉన్నాయి మనకి. అలాగే సర్వ ప్రపంచం కూడా సృష్టింపబడింది 4 ముఖాలతోటి, అంటే 4 కెమికల్ రియాక్షన్స్. అందుకే బ్రహ్మకి 5 3 కాదు 4 ఉంటాయి. రచనల్లో కూడా 4 ముఖాలు ఉన్నాయి. కవి అంటే ఏదిలాగా ఉండాలి, కవి ద్రష్ట అయి ఉండాలి. కవి 5 లక్షణాలు ఉన్నాయి. కావ్యానికి 5 లక్షణాలు ఉన్నాయి, పురాణానికి లక్షణాలు ఉన్నాయి. కానీ కవి వేరు, రచయిత వేరు, చిత్రకారుడు వేరు. అందుకే చిత్ర రచన అంటాం. 4వది కార్టూన్. కార్టూన్ కూడా ఒక అద్భుతమైనటువంటి కావ్యమే, అది చెప్పక్కర్లా. సో ఈ 4 రకాలు బ్రహ్మగారి 4 ముఖాలు ఇక్కడ ఉన్నాయి. అద్భుతమైనటువంటి సురేంద్ర గారు వారి కార్టూన్స్ గురించి, రచనల గురించి, హరి వెంకటేశ సాక్షాత్తు విష్ణువు దిగ్గర
వారి సేవ చేసుకున్నటువంటిది ఇక్కడ పూజలు కాదండి. భక్తుడు భగవంతుడు, భగవంతుడే భక్తుడు. అలా భావించినప్పుడు ఇదే వైకుంఠం, ఇదే మహా తిరుపతి, ఇదే వెంకటేశ్వర స్వామి. వారి సేవ చేసినటువంటి రమణాచార్య గారు. కార్టూన్స్ ఇందాక వారు చక్కగా చెప్పారు ఒక మాట, కార్టూన్స్లో చాలా మీనింగ్ ఉంటుందండి అని. పదం కూడా, మాట్లాడటం కూడా ఒక రచన లాంటిదే. ఇప్పుడు గుర్తేసి మాట్లాడినట్టు పదం కూడా ఒక సంగీతం లాంటిదే. నీలి మేఘాలలో, గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించి వేళ, ఇది పదం. నీలి మేఘాలలో, నీలి మేఘాలలో, ఈ అక్షరాల్ని అద్భుతమైన సంగీతం అనే దారంతో చేసేవారు అక్కడ పట్నాయక్ గారు. నాకెప్పుడు శేఖర్ కమల్ గారి సినిమా ఎప్పుడు చూసినా గురుదత్ జ్ఞాపకం వస్తాడు. మీరు పోలికలు పెట్టినట్లయితే యూ కెనాట్ సీ దట్ రిజంబ్లెన్స్, బట్ గురుదత్ ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఏదో ఉందో ఒకప్పుడు, ఈ మధ్యకాలంలో అది కరువైంది. దాన్ని అద్భుతంగా తీసుకొస్తున్నారు, ఇంకా అత్యద్భుతంగా తీసుకొస్తారు మన శేఖర్ గారు. రెండు చేతులు ఎత్తి నమస్కరించవలసినటువంటి అగ్రజుడు ఆకళ్ళ గారు. ఎందుకంటే మేమిద్దరం మొదలుపెట్టింది బాపనేడు గారి దగ్గరే. వారి దగ్గర నుంచి నేనెవరో తెలియదు, మిలిటరీ నుంచి నేను వచ్చాను అంటే 15 రోజుల్లో నన్ను రచయితం చేశారు బాపనేడు గారు. నీకు ఏది రాయాలో రాసుకొచ్చాను, ఇచ్చాను, దట్స్ ఇట్. దాని గురించి ఇంకా చెప్పను. ఒకటేంటంటే మాట కూడా అద్భుతమైనటువంటి రచనే. ఎలాగంటే పార్లమెంటులో ఒక సమస్య వచ్చింది. చందమామ రామారావు గారు ఆయన ఒక కామెంట్ ఇచ్చారు, హిందీలోనే ఇది వచ్చింది ఒకప్పుడు. భారతదేశం నిండా కూడా రాజకీయ నాయకులు ఎంత చెడిపోయారంటే లంచంతో వాళ్ళకి భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక రకంగా యూనివర్సల్ సబ్జెక్ట్ అయిపోయింది లంచం తీసుకోవడం. అంటే పీపుల్ పొలిటీషియన్స్ ఆర్ కరప్ట్ అని అంటే చంద్రబాబు రామారావు గారు ఇక్కడ నుంచి చెప్పారు. నెహ్రూ గారు, బ్రింగ్ దోస్ పొలిటీషియన్స్, ఐ విల్ హ్యాండ్ దెమ్ టు ద నియరెస్ట్ పాసిబిలిటీ. అంటే ఎవరైతే ఈ కరప్షన్కి పాల్పడ్డారో వాళ్ళని తీసుకురండి, వాళ్ళని నేను తీసుకెళ్ళి అతి దగ్గరలో ఉండే చెట్టుకు నిలదీస్తానని. ఈయన కామెంట్ ఏంటంటే సింగిల్ కామెంట్, గ్రో మోర్ ట్రీస్. అంటే ద ట్రీస్ ఇన్ ఇండియా ఆర్ నాట్ ఇనఫ్ టు హ్యాండ్ ద పొలిటీషియన్స్, గ్రో మోర్ ట్రీస్. అట్లాగే అల్లరి చేస్తున్నారు. అది మనకు బాగా నిత్యకృత్యం ఇవాళ ఆ రోజులు. ఏమని మైకులు చేయటం, అల్లరి చేయటం, వాటి దగ్గరికి వెళ్తుంటే నెహ్రూ గారు మాట్లాడినారు, పొలిటీషియన్స్ షుడ్ లెర్న్ హౌ టు బిహేవ్ ఇన్ ద పార్లమెంట్. ఈయన ఒక కామెంట్ ఇచ్చారు, పొలిటీషియన్స్ ఆర్, వీ డోంట్ హ్యావ్ పొలిటీషియన్స్, వీ హ్యావ్ ఓన్లీ పార్లమెంటేరియన్స్. ఇప్పటికీ వీ కెనాట్. అంటే ఒక చిన్న పదం, ఒక చిన్న కార్టూన్, ఒక చిన్న అద్భుతం. అంటే ఈ బ్రహ్మ అనేటటువంటి నలుగురు చిత్రకారుడు. అంటే ఒక చిత్రం అంటే ఏం చేయగలరు? ఈ నలుగురు కూడా ఎవరు? కవి, రచయిత, చిత్రకారుడు, కార్టూనిస్ట్. వీళ్ళు ఎవరంటే కాలానికి సాక్షులు. కాలమే వారు. ఒక కార్టూన్ చూడంగానే ఓహో ఈ నెహ్రూ గారి పీరియడ్లో వచ్చింది, ఇంకోటి చూడంగానే ఇది లేటెస్ట్ వాజ్పేయి గారి పీరియడ్లో వచ్చింది. వీ కెన్ అంటే టైంని వీ కెన్ క్యాలిక్యులేట్ త్రూ వారి ద్వారా మనం చేయగలం. ఇదంతా ఎందుకు? ఒక బ్రహ్మ. చాలా మంది మనం అనుకుంటాం శివుడు ఎక్కడ, విష్ణువు ఉన్నారు, బ్రహ్మలు ఉన్నారు, శివుడు ఎక్కడ అంటే అవకాశాన్ని ఇచ్చేది ఆకాశం మొట్టమొదట. అది కంటికి కనిపించదు. ఆ అవకాశాన్ని సృష్టించేవాడు శివుడు. శివుడు కనుక అవకాశాన్ని ఇవ్వకపోతే సృష్టి లేదు, బ్రహ్మ సృష్టించలేడు. ఇక్కడ ఒక చక్కని మెమోలో పెట్టాలి అంటే ఇది క్లియర్ చేయాలి.
అంటే లయకారకుడు అంటే సృష్టికి అవకాశం ఇచ్చేవాడు. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చక్కగా నెలకొన్నటువంటి ఈ రోజు, ఈ అద్భుతమైనటువంటి రోజు చిరంజీవులై ఎల్లప్పటికీ, అంటే మనిషికి చావులు వస్తాయి, మనం వస్తాము వెళ్ళిపోతాము. రమణ గారి మాటల్లో చెప్పాలంటే కొంతమంది కొంతకాలం ఉంటారు, కొంతమంది ఎప్పటికీ నిలిచి ఉంటారు. ఆ ఎప్పటికీ నిలిచి ఉండేటటువంటి మహానుభావులు అంటే బాపు గారు, రమణ గారు. ఒకసారి ఒక పాట రాయాల్సి వచ్చింది, స్నేహానికన్నా మిన్న లోకాన్ని లేదు అని. కడదాకా నీడలాగా అని రాశాను. అది యాక్చువల్గా ఏంటంటే నాకు ఇచ్చిన ట్యూన్ ప్రకారం నేను రాశాను. మధుసూదన్ రావు గారికి చూపిస్తే ప్యాడ్ నా మొహం మీద కొట్టారు. ఎవరు నేను రాయమన్నాడు ఈ పాట, ఇది ఆత్రేయ గారు రాయవలసిన పాట, నువ్వెందుకు రాశావు, మొహం మీద కొట్టారు. లక్కీగా పక్కకి పట్టుకున్నా. తర్వాత ట్యూన్ వినిపించాను, నాకు ఇచ్చిన ట్యూన్ ఇదండి, అందు గురించి నేను రాశాను. ఓ సారీ అబ్బాయి అని మళ్ళీ కావాలించుకుని సారీ అని చెప్పారు. నేను రూమ్కి వెళ్తే వేరే పాట ఇచ్చారు, అది రాసుకుంటుంటే ఆత్రేయ గారు పిలిపించారు సరోవర్ హోటల్ నుంచి. పెడితే ఏమిటి నువ్వా రైటరా, ఏదో ఫైటర్ లాగా ఫైటర్ కాదు సార్ రైటర్ అనండి. ఏం రాసావు స్నేహానికి, ఏం రాసావంటే నేను చెప్పాను, తప్పండి నేను క్షమించాలి, మీ పాట నేను కొట్టేయాలని రాయలేదు, వారు ఇచ్చిన ట్యూన్ ప్రకారం. లేదా నువ్వేం రాసావు, స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా, కడదాకా నీడలాగా నిన్ను వీడిపోదురా. ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కదా స్నేహానికి. స్నేహితులారా, మిత్రులందరికీ నమస్కారం. మొన్నటి వరకు స్నేహానికి కానీ ప్రేమకి కానీ ఈ ప్రపంచంలో ఎగ్జాంపుల్ లేదు, నిజంగా ఎగ్జాంపుల్ లేదు. మీరు బ్రూటస్ని తీసుకోండి, కర్ణుని తీసుకోండి, ఆఖరికి ప్రేమలో ఉండేది దేవదాసు పార్వతిని తీసుకోండి, ఎవరినైనా మీరు తీసుకోండి, స్నేహానికి లేదు, ప్రేమకి ఎగ్జాంపుల్ లేదు. బ్యాడ్ ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్. అదే చెప్పా ఆత్రేయ గారితో. మరి నీడ అని ఎందుకు అన్నావు, కడదాకా నీడలాగా ఎందుకు అంటే, సార్ మన మనిషి ఉన్నంత మటుకు నీరు ఉంటుంది, మనిషి చనిపోయిన తర్వాత ఆ శవాన్ని పైకెత్తితే ఆ శవానికి కూడా నీళ్ళు ఉంటుందండి, శవపు చెయ్యి పైకెత్తితే ఆ చెయ్యికి నీళ్ళు ఉంటుందండి, శవాన్ని కాల్చి బూడిలో వేసి ఆ బూడిద ఉంటుంది ఒక సంచిలో పెడితే ఆ సంచికి కూడా నీడు ఉంటుందండి. ఆ బూడిదని చేతిలో తీసుకుని పైకి ఎగరేస్తే కింద పడే ప్రతి పరమాణుకి కూడా నీడు ఉంటుందండి. అందు గురించి నేనేమనుకుంటున్నానంటే నీడలాగా నిజంగా మనకి ముందర మనం ఎవరికీ తెలియదు, కన్నా తల్లి కడుపులో ఉండేటప్పుడు మనకి తెలుసా మన ఆడంబాబు, ఎవరి కడుపులో ఉంటున్నామో ఆ తల్లి పేరు తెలుసా మనకి, ఎవరికి జన్మకి కారణమో ఆ తండ్రి పేరు తెలుసా, మన కులం ఏదో, మన మతం ఏదో, మన ప్రాంతం ఏదో, మన భాష ఏదైనా మనకి తెలుసా, లేదు. ఒళ్ళు కోసి భూమి మీదకి రాగానే ఏమని ఫలానా వారు, మీరు రెడ్డి వంశస్థులు, మీరు తాతగారు ఇలా, ముత్తాతగారు ఇలా, వాళ్ళు రాజు అంటే ట్యాగ్స్ ఒంటి నిండా చుట్టూత సంఖ్యలు పడినట్టు పడతాయి. ఇంకొక ఉంది, ఇది కన్న తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళలేం. ఇంకో తల్లి ఉంది, బయట పడగానే 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు 200 ఏళ్ళు బతుకుతాం. నేల తల్లి కడుపులోకి వెళ్ళిపోతాం. చనిపోయిన తర్వాత శోభన్ బాబు గారు చనిపోయినప్పుడు నాకు ఎవరో ఫోన్ చేశారు, కానీ శోభన్ బాబు గారు పోయారంటే నిజమేనండి. బాడీ హాస్పిటల్లో ఉన్న ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు కదా శోభన్ బాబు గారు వెంటనే మారిపోయిందండి, బాడీ హాస్పిటల్లో ఉన్న ఇంటికి తీసుకుంది. అంటే ఎన్ని బెదురున్నా, ఎంత డబ్బున్నా, ఏదైనా సరే సర్వనామం మాత్రమే బాధపడుతుంది, నామవాచకం కాదు. సో ఇద్దరు తల్లులు మనకి ఉన్నారు. ఈ ఇద్దరు ఎవరంటే కన్న తల్లి బయటకు వస్తాం, నేల తల్లి లోపలికి పోతాం. అక్కడికి పోయిన తర్వాత వెనక్కి తీసుకురాలేం, ఇక్కడ బయటకు వచ్చాక లోపలికి వెళ్ళలేం. ఈ కన్న తల్లి
నేలతల్లుల మధ్య జరిగే సర్వానికి సాక్షులు ఎవరంటే రచయితలు, కార్టూనిస్టులు, చిత్రకారులు, కవులు. ఎందుకంటే కాలానికి సాక్షులు వేరు. అటువంటి అత్యద్భుతమైనటువంటి తల్లిని కన్నటువంటి అటువంటి అత్యద్భుతమైనటువంటి సాక్షులు ఇద్దరు ఉన్నారు ఈ ప్రపంచంలో. బాపు రమణ ఈరోజు మీసం మిలేసి నేను రాయగలను, స్నేహానికన్నా నిన్న లోకాన్ని లేదురా, ఒకవేళ ఉంటే అది బాపు రమణ. ఈరోజు ఎటువంటి భాషజం లేకుండా నేను చెప్తున్నా, ఒక అవార్డు వచ్చింది, ఒక పురస్కారం లభించింది. మనం ఏమనుకుంటామంటే నేను చాలా గొప్పగా రాశాను, దీనికి ఒక్కటే చెప్తా. పైనుంచి ఇప్పుడు ఏదో పాట రాయాలి, చూడని ఇచ్చారు వారు, సిచ్యువేషన్ కమ్ములు గారు బాగా ఇచ్చారు, చూడని పట్నాయక్ ఇచ్చారు, రాయాలి. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఒక థాట్ పైనుంచి నా బుర్రలోకి వస్తుంది. 100 పదాలు వస్తాయి, అవన్నీ పక్కకి పోతాయి. Because your mind is a receiver, it is a transformer, it is an advisor and an analyzer also. అప్పుడు ఏమవుతుంది, ఈ పదం కరెక్ట్ అని సెలెక్ట్ చేస్తాం. అందు గురించి మా అమ్మాయి చెప్పినట్టుగా ఐఎమ్ నాట్ ఏ రైటర్, ఓన్లీ ఐఎమ్ ఏ టైప్ రైటర్, హూ ఈజ్ రైటింగ్ ఈజ్ హిమ్. అందు గురించి